గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వాడు ఎవడో మొన్న నేను హలో అనే కళామందిర్ కళ్యాణ్ బర్త్డేకి పోయినా. పోయి అన్న కూర్చున్న తర్వాత నేనేం దొంగతనంగా కూర్చోలే, రాజసంగా రాజులాగా బాలయ్యబాబు చెప్పినట్టు తొడగొట్టుకొని మరీ కూర్చున్నా. ఇట్లనే కూర్చొని నేను మదరా శ్రీధర్ రెడ్డి ప్రొడ్యూసరు ఇద్దరం కలిసి ఒక పెగ్గేసుకున్నాం. అక్కడ ఒక గ్రూప్ వచ్చి పైనుండి ఫోటోలు వీడియోలు తీసి ఇమ్మీడియట్గా అక్కడనే పంపించారు. గ్రూప్లో వచ్చింది. ఇమ్మీడియట్గా నాకు తెలిసినటువంటి ఒక ఆర్టిస్ట్ వచ్చి, అదేంది స్వామి గారు మీరు ఇక్కడే ఉన్నారు, గ్రూప్లో మీ వీడియో వచ్చింది ఏంది అంటే, నేను కూర్చున్న వీడియోని పెట్టారు. నేనన్నా తప్పేముంది తల్లి దీంట్లో, నేను పబ్లో కూర్చున్నా, భజనకు వచ్చిన. ఈ మధ్యన కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. వేణుస్వామికి జాతకాలు చెప్తున్నాడు అంటే వాడు ఎవడో మొన్న మాట్లాడుతున్నాడు. వేణుస్వామికి ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది అంటే జాతకాల ద్వారా కాదంట. నేనంట పబ్బులో పోయి కూర్చుంటేనంట విడాకులు తీసుకునే వాళ్ళు పబ్బులో కూర్చొని మాట్లాడుకుంటారు. అరే నీ అమ్మ చెప్పు తీసుకొని కొట్టాలరా, నిన్ననే ఎల్వి చెప్పు కొనుక్కొచ్చిన 60,000 పెట్టి ఒకటి చెప్పు తీసుకొని కొట్టాలా. ఏది ఇట్లా నా జాతకాలు చెప్పేది. వాడే యాంకర్ అడుగు, గురుగారు వేణుస్వామి గారికి ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుస్తుంది అంటారు, మీరు జ్యోతిష్యం ఆయన ఎట్లా చెప్తారంటారు, వాళ్ళు విడిపోతారు వీళ్ళు విడిపోతారు అంటే, ఏం లేదమ్మా వేణుస్వామి ఎట్లా చెప్తారంటే ఆ పబ్బులో ఆయన కనెక్షన్స్ ఉన్నాయి. అంటే విడాకులు తీసుకునే వాళ్ళు, చచ్చిపోయేటోళ్ళు, దివాలా తీసేటోళ్ళు అందరు పబ్బులు వచ్చి వేణుస్వామి గారు మేము రేపు దివాలా తీస్తున్నాం, వేణుస్వామి గారు మేము విడాకులు తీసుకుంటున్నాం అంటే, నన్ను విమర్శించడానికి వీళ్ళు ఎంతకు దిగజారిపోయినరు అంటే, వాళ్ళని చూసి నవ్వాలనా ఏడవాలనా అనే పరిస్థితిలో నేనున్నా. అంటే చివరికి నేను పబ్బుకు పోతానట, నువ్వే చెప్పు ఇప్పుడు వాస్తవంగా నువ్వు నెలకి ఎన్నిసార్లు పబ్బుకు పోతావు? 3-4 సార్లు పోతావు. నేను సంవత్సరంలో ఒకసారి కూడా పోను. ఇప్పుడు నేను గొప్ప జ్యోతిష్కున్నా, నువ్వు గొప్ప జ్యోతిష్కునివా? మీరే కాదు, నువ్వే కదా. ఓకే ఓకే, మీరు చెప్పే విధంగా అయితే నేను చెప్పే విధంగా వాస్తవంగా నీ దుకాణం నీ యాంకరింగ్ బంద్ చేసుకొని ఇవాళ నువ్వు మొత్తం స్టేట్ మండబెట్టేసేయాలి. అంటే నువ్వు టాప్ పొజిషన్ లో ఉన్న జ్యోతిష్కుడు. శివ ద బెస్ట్ ఆస్ట్రాలజర్ ఇన్ తెలుగు స్టేట్స్. ఎందుకంటే పబ్బులు ఉంటాడు కదా. సో విడాకులు తీసుకుంటాడు శివకే తెలుసు, చచ్చిపోయేటోడు శివకే తెలుసు. ఏమన్నా ఉందా అంటే, వీళ్ళని చూసి బాధపడే స్థాయి నుండి అసహించుకునే స్థాయి నుండి చివరికి వీళ్ళను ఇంకా ఒక దరిద్రం కొట్టు పని చేస్తుంది. రోడ్డు మీద కుక్కలు చూస్తుంటే తలకాయ ఎట్లా తిప్పుకుంటాం అట్లా తిప్పుకునే పరిస్థితికి వచ్చాను నేను. ఇప్పుడు నేను ఎక్కడికి పోయినా నాకు ప్రాబ్లమే. ఇప్పుడు నువ్వు అడిగినావు, నాకు కూడా ఉంటుంది నాయన ఎంజాయ్ చేయాలని. ఇంకా నేను ఇంకో విషయం చెప్పేది ఏంటంటే, నేను ఆల్రెడీ నా బట్టలు ఇప్పిన, నా అంగిప్పిన, లుంగిప్పిన, బనీని ఇప్పిన, డ్రాయర్ ఇప్పిన, ఒక చిన్న మొల్దారం ఉండే అది కూడా ఇప్పమన్నారు, ఇప్పేసిన. ఏం లేదురా అంటే కిడ్నీలు విక్కువలిగినాయి. ఇంకేమున్నాయి? ఏం చూపిస్తావు నా గురించి? నువ్వు ఏం చూపిస్తావు నా గురించి? నేను పోతే ఏం చూపిస్తావు అంటే, నేను అనేది ఏంటంటే దీంట్లో కూడా నాకేం నష్టం లేదు. సో నేను అనే పాయింట్ ఏంటంటే, వేణుస్వామి పబ్బుకు పోయిండు, పబ్బులో సేద తీరుతున్న వేణుస్వామి పబ్బులోనే సేద తీరుతారు. దీంట్లో లాజిక్ ఏముంది? దీంట్లో ఇన్ఫర్మేషన్ ఏముంది? సో అందుకని బంద్ చేసుకున్నా. సో అందుకని ఇంట్లో హ్యాపీగా నచ్చిన ఫుడ్ తెప్పించుకొని మంచిగా సినిమాలు కాదు మన జంధ్యాల గారి కామెడీ మహానా పెళ్ళంట పెట్టుకొని ఆ టైప్ లో ఒక కామెడీ సినిమా పెట్టుకొని మంచిగా NSC కానీ మంచి పెగ్గేసుకొని వేడి నీళ్ళతోని అలా తింటూ అలా ఎంజాయ్ చేసి 11:30 కల్లా పడుకుంటా. అంత ఫస్ట్ పడుకుంటా? సైలెంట్లో పెట్టి పడుకుంటా. ఓన్లీ 31st. మళ్ళీ ఫస్ట్ నుండి 1:30కి పడుకుంటా. ఎందుకంటే ఈ ఫోన్లు, ఈ శుభాకాంక్షలు నాకు వద్దు ఈ శుభాకాంక్షలు. మళ్ళీ నేను ఉగాదికి నేను అందరికి నేనే పెడతా, ఈ సంవత్సరం నీకు బాగుండాలి, నువ్వు బాగుపడాలి, నీకు అన్ని గ్రహాలు అనుకూలంగా లేకున్నా నువ్వు కోట్లు సంపాదించాలి అని నేనే పెడతా. కానీ ఈ January 1కు నాకు విషెస్ వచ్చినా నేను విషెస్ రిప్లైలో పెట్టను. ఆచరిస్తా. నేను నాకు ఎవరన్నా చెప్తే నేను నా లైఫ్ లో ప్లీజింగ్ థ్యాంక్ యూ ఉండదు. నా లైఫ్ లో ప్లీజింగ్ థ్యాంక్ యూ ఉండదు. చాలా పెద్ద పదాలు దొంగ నా కొడుకులు ఇంగ్లీష్ వాడు మనకు అలవాటు చేసిపోయిండు. ప్లీజింగ్ ఒకటి, థ్యాంక్ యూ ఒకటి నేను చెప్పను. నేను ప్రాణం పైన చెప్పను. విష్ చేస్తే ఇప్పుడు ఉగాది శుభాకాంక్షలు అంటారు. సంతోషం, చాలా సంతోషం. ఓం నమో వెంకటేశాయ, హ్యాపీ బర్త్డే, వెంకటేశ్వర అనుగ్రహ సిద్ధిరస్సు. హ్యాపీ బర్త్డే చెప్తారు. చాలా సంతోషం, వెంకటేశ్వర అనుగ్రహ సిద్ధిరస్సు. చెప్పకూడదు. ప్లీజింగ్ చెప్పను, థ్యాంక్స్ చెప్పను, ఎవ్వడికి చెప్పను. ఓన్లీ వెంకటేశ్వరానికి చెప్తా, కామాకి అమ్మవారికి చెప్తా. ఎవరికి ఎవడు వీకిండని. కారు కొనుక్కుంటే వాడు 4 రోజులు వండుకోడు. శివ కారు కొనుక్కుంటే శివ దోస్తులం అని చెప్పుకునే నాయాళ్ళు నెల రోజులు నిద్రపోడు ఎవడు. ఉన్నాయి. నువ్వు ఐఫోన్ కొనుక్కుంటే 2 రోజులు నిద్రపోడు. నీ ఇంటర్వ్యూ సక్సెస్ అయితే నిద్రపోడు.
నీ పెళ్ళంతో నువ్వు సినిమాకు పోతే నిద్రపోడు. ఇలాంటి దొంగనా కొడుకులనా ఎంటర్టైన్ చేసేది. సో కలియుగంలో మరీ ముఖ్యంగా తెలుగు స్టేట్లో ఉన్నంత చండాలము, జెలసు ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదు. సో చాలా 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 దరిద్రంగా ఉంది సిచ్యువేషన్. సో దానికి తగ్గట్టుగా దేశ కాలమాన పరిస్థితులను బట్టి మనం నడుచుకోవాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రైవేట్ లైఫ్ అంటేనే నాకు ఇష్టము. ఒకవేళ నేనేమన్నా ఎంజాయ్ చేయాలనుకుంటే వేరే దేశానికి పోయినప్పుడు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తా. అది కూడా తెలుగు జనాలు, ఇండియన్స్ లేనటువంటి ప్రాంతాలు ఎంచుకొని మరీ చేస్తా. చివరికి లండన్ పోతే మనోళ్ళే నమస్తే కాక అంటారు. కానీ అభిమానులు ఉన్నారులేండి మీకు. నాకు అభిమానులు భయంకరంగా ఉన్నారు. నాకు అభిమానులు కొంతమంది, అంటే నేను చెడును ఎక్కువగా నాకు నమ్ముతా. నేను చివరికి చాలా మంది ఏమడిగారు అంటే నన్ను ఈ మధ్యన, గురుగారు మీరు ఏమైనా వాంటెడ్ డబ్బులు ఇచ్చి నెగిటివ్ గా పెట్టించుకుంటున్నారా అని అడిగారు నన్ను. అంటే ఎప్పుడు నెగిటివ్ రన్ అవుతుంది కాబట్టి అంటే నాకు ఇష్టమైంది ఏంటంటే నెగిటివ్. ఎందుకంటే వేణుస్వామి ఈ సంవత్సర ఫలితాలు ఇరగదీశాడు. ఎవరు చూడు వేణుస్వామిని పబ్బులో నుండి గెంటేశారు, 10 మిలియన్ చూస్తారు, 1 మిలియన్. సో జనాలు ఏం కోరుకుంటారు? కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఎవడన్నా నాశనం అయిపోయిందా? జనాలు ఏంటంటే ఈ వారం అలెక్య పికిల్స్ అయిపోయింది, మనకొద్దు. ఇప్పుడు ఏమొచ్చింది లేటెస్ట్? దువ్వాడ శ్రీనివాస్ వద్దు, అయిపోయింది 1 వీక్. సో జనాలకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఈ వారం వేణుస్వామి, ఓకే. ఇది జరగదని తెలుసాడికి, అయినా జనాలు కొత్తదనాన్ని కోరుకుంటారు. అంటే ఒక సైకో ప్రవృత్తి జనాల్లోకి వచ్చింది. ఎవడన్నా నాశనం కావాలి. అల్లు అర్జున్ జైలుకు పోతే మనకు ఆనందం. ఏమైతే కదా అల్లు అర్జున్ జైలుకు పోతే ఆయనకేంది? ఆయన పొద్దుగాలు వస్తే ఆయన పని ఆయన చేసుకుంటాడు. 300 పుష్ప, ఇంకో 300 ఎక్కువ కలెక్షన్ చేస్తుంది. ఆయనకు పేరు వస్తుందిరా. మీకు అర్థం కావట్లేదురా. మీరు చేసే పనుల వల్ల బిగ్ బాస్ కంటెస్టెంట్ దొరుకుతున్నారా? అది అర్థమైతలేదు ఎవరికి. అసలు ఈ సోషల్ మీడియాకు, మెయిన్ స్ట్రీమ్ మీడియాకు అవార్డులు ఇవ్వాలి. ప్రతి సంవత్సరం బిగ్ బాస్ కంటెస్టెంట్ అని ఇస్తారు వీళ్ళు. 10 మందిలో 8 మందిని 9 మందిని. సోషల్ మీడియా అంటే నేను అనే పాయింట్ ఏంటంటే, నువ్వు ఒక వ్యక్తిని డామేజ్ చేయడానికి చేసే ప్రయత్నం ఆ వ్యక్తిని సూపర్ స్టార్ ని చేస్తుంది. అది మీరు ఎందుకు గ్రహిస్తలేరు అంటే నేను. మిమ్మల్ని కూడా అలాగే చేసిందంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? తప్పేం లేదు. అంతే. నన్ను కూడా అడిగిరు కదా బిగ్ బాస్ కు, నన్ను అడిగిరు, నేను అడిగిరు. 10 వారాలు ఉంచుతాం మిమ్మల్ని నన్ను అడిగిరు. మీకు ఎంత రెమ్యునరేషన్ కావాలనో అందరికంటే హైయెస్ట్ ఇస్తామని చెప్పిర్రు. నేను సూటుగా అన్నానా మీ బిగ్ బాస్ అని చెప్పిన. ఎంటర్టైన్మెంట్ సార్ కాదు మన ఎంటర్టైన్మెంట్ కాదు. మన ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి జీవితం వేరు వేణుస్వామిది. వేణుస్వామికి ఉండే సర్కిల్ వేరు, వేణుస్వామికి ఉండే వ్యక్తిగతమైన మౌత్ పబ్లిసిటీ వేరు, వేణుస్వామి స్టాండర్డ్స్ వేరు, జనాల్లో మీడియాలో వచ్చేటువంటి వార్తల్లో ఉండే వేణుస్వామి వేరు. కానీ జనాలు కోరుకుంటారు సార్. అంటే వేణుస్వామి గారు పర్సనాలిటీ ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు ఇందాక, ఒక సీన్ టీవీలో కామెడీ సీన్ పెట్టుకొని 2 పెగ్గులు వేసుకుని నవ్వుతానని చెప్పారు. కానీ వేణుస్వామి గారు అంత మనస్ఫూర్తిగా నవ్వడం ఎవరు చూడలే. నా ఇష్టం అది. నేను ఎదుటి వ్యక్తికి నా భావోద్వేగాలను కమాండ్ చేసే అవకాశం ఇచ్చేది అది ఒకటే, కామెడీ. మిగతా ఏది నాకు కోపం రాదు, నాకు ఏడుపు రాదు. నాకంటూ కోపం వస్తే దానికి తీవ్రమైనటువంటి చర్య జరగాలి అక్కడ. నేను ఒక వ్యక్తిని శత్రువుగా భావిస్తే దానికి తీవ్రమైనటువంటి చర్య జరగాలి. అది నేను తీవ్రంగా పరిగణిస్తే దాని రియాక్షన్ కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. అంటే నాకు ఎట్లుంటుంది అంటే విజయమో వీరమరణమో అన్నట్టుంటది. అంటే నేను గనక శత్రువుని భావిస్తే ఇంకా నేనేమో ఆలోచించా. ఫస్ట్ నా ఫ్యామిలీకి చెప్పి దుకాణం చదువుకోండి, ఇంకా నేను ఈ పని చేస్తున్నా అని ఫిక్స్ అవుతా. అంటే అంత సీరియస్గా ఉంటుంది. అంతేగాని సొల్లు చెప్పుడు ఇంకా అంటే లైట్ గా తీసుకోను. పెడితే డైరెక్ట్ గానే ఉంటది వ్యవహారం. ఇంకా అంతేగాని అంటే నేను నాది ఎట్లాంటిది అంటే, నా మెంటాలిటీ ఎట్లా అంటే, దావుద్ ఇబ్రాహిం గారు ఉన్నాడు, నా ఇంటికతో సమానం. ఎందుకంటే చంపాలని ఫిక్స్ అయితే దావుద్ ఏంది, బొక్కేంది. దావూదును వేణుస్వామి చంపాలంటే ఎంత ఈజీయో, వేణుస్వామి దావూద్ చంపాలంటే అంత ఈజీ. ఇట్ విల్ టేక్ టైం. దావూద్కు గంట సేపు పడుతుండొచ్చు, వేణుస్వామికి 2 నెలలు పడుతుండొచ్చు. కానీ వేణుస్వామి దావూదును చంపాలనుకుంటే సేమ్ అంతే ప్రాసెస్. నేను అనేది ఏంటంటే, డిసిషన్ మేకింగ్ అనేది గొప్ప విషయం. నీకు అర్థమైంది, లాజిక్ అర్థమైంది. ఇక్కడ నువ్వు చంపాలి అనేది ముఖ్యమైన విషయం. అక్కడ ఎవడు అనేది నథింగ్. నీ దృష్టిలో సమాజంలో దావూద్ ఇబ్రాహిం తోపు కావచ్చు, నా దృష్టిలో దావూద్ ఇబ్రాహిం తొక్క. ఎందుకంటే